ఈరోజు మనం సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడదాం. సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ అంటే ఏంటంటే, సినిమాకి వీడియోకి ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. కలర్ చూడంగానే చెప్పేస్తాం ఇది వీడియో, ఇది డిజిటల్ సినిమా, ఇది నెగటివ్ మీద తీసినటువంటి సినిమా అని. సో ఇలాంటి కలర్ కరెక్షన్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో ఇందులో మెయిన్గా ముఖ్యంగా సినిమాటిక్ కలర్ కరెక్షన్ గురించి వచ్చినప్పుడు కొడాక్ 2383 ఫిల్మ్ ఎమ్యులేషన్ గురించి మనం మాట్లాడాలి. అసలు కొడాక్ 2383 ఫిల్మ్ ఎమ్యులేషన్స్ ఎందుకు ఇండస్ట్రీ స్టాండర్డ్, దానికి ఎందుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, దాని గురించి కొంచెం మాట్లాడదాం. సో ఎందుకు కొడాక్ 2383 అని చెప్పి మనం మాట్లాడితే, ఫైనల్ ఏదైతే మన సినిమా మొత్తం నెగిటివ్తో షూట్ చేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత దాని మీద ప్రింటేజ్ రిలీజ్ చేస్తే అది ఒక డిఫరెంట్ కలర్స్ కనిపించేది. మనం క్రిస్టఫర్ నోలన్ పిక్చర్స్ చూసినా కూడా ఆ టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుందన్నమాట. దీనికి ఎందుకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే, దీనిలో రిచ్ బ్లాక్స్ ఉంటాయి, వివిడ్ కలర్స్ ఉంటాయి, అదేవిధంగా గ్రెయిన్ తక్కువ గ్రెయిన్ ఉంటుంది, శాచురేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫిల్మ్ చూసేటప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ లుక్. సో ఈ సినిమాటిక్ లుక్ని డిజిటల్లో షూట్ చేసిన దాన్ని సినిమాలాగా ఎలా మనము వర్క్ చేయాలి అనేది ఈ క్లాసు. ఓకే, అయితే ఇందులో ప్రతి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ పోతాం. టకటకటకటకగా చెప్పుకుంటూ వెళ్ళే మనస్తత్వం కాదు నాది, నేను నిదానంగా చెప్తాను. సో కొంతమందికి ఆ పేషెన్స్ ఉండదు. కాస్త ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కొంచెం స్లోగా వెళ్తాను, సో దట్ అర్థం చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను స్పీడ్గా కూడా చెప్పలేను, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఫటాఫట అది ఏదో ప్రాక్టీస్ చేసి తొందరగా పూర్తి చేయాలి, 6 నిమిషాల్లో పూర్తి చేయాలని. నాకు నిడివితో సంబంధం లేదు. రెండోది ఇంకోటి అనుకున్నారు, యూట్యూబ్లో ఎక్కువ నిడివి వస్తుందని స్లోగా చెప్తున్నాను. కాదు, నాకు వచ్చేదే ఈ విధంగా వస్తుంది. సో ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్ ఓన్లీ. దీనికి స్ప్లిట్ టోన్ అనేది మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వాడే లట్స్లోనే ఉంటుంది అది. సో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు మనము ఈ ఫుటేజ్ మీద మనం పనిచేస్తాం. అందరూ అడగచ్చు, ఈ ఫుటేజ్ మీద ఎందుకు వర్క్ చేస్తున్నారు ఎక్కువగా అంటే, సో ప్రస్తుతం నా దగ్గర ఇదే ఫుటేజ్ ఉంది. వర్క్లు బిజీగా ఉండడం వల్ల కొత్త ఫుటేజ్ షూట్ చేయలేకపోతున్నాను. సో త్వరలోనే కొత్త ఫుటేజ్ షూట్ చేసి దాని మీద నేర్పిస్తాను. సినిమాటిక్ లుక్ అంటే ఏంటంటే సినిమా లాగా కనిపించడం. ఇప్పుడు అంతా డిజిటల్ కెమెరాస్ వచ్చేసాయి. సో డిజిటల్ కెమెరా వచ్చినప్పుడు కొంచెం డిజిటల్గా కనిపిస్తుంది. కానీ మంది ఫిల్మ్ లాగా కనిపించాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ అంటే మనం నెగిటివ్ మీద ప్రొజెక్టర్ వేసినప్పుడు ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ చూడాలని ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. అందుకని సినిమాటిక్ కలర్స్ అని చెప్పి పిలుస్తారు. సో సినిమాటిక్ కలర్గా ఈ ఫుటేజ్ని నేను మారుస్తున్నాను. ఈ ఫుటేజ్ నేను క్యానన్ R5 Mark IIలో షూట్ చేశాను, హెచ్డీలో షూట్ చేశాను. గ్యామెట్ వచ్చేసి REC 709లో షూట్ చేశాను. అదేవిధంగా లాగ్ వచ్చేసి C-Log 3లో షూట్ చేశాను. ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను సినిమాటిక్ లుక్లోకి మారుస్తాను. మొట్టమొదటి మనకు ఒక నోడ్ ఉంది. ఇప్పుడు ఎన్ని నోట్స్ మీద ఈ పని చేస్తాను అంటే, ఐ నీడ్ మోర్ నోట్స్ టు వర్క్ ఆన్ ఇట్. సో చూద్దాం ఎన్ని నోట్స్ పడతాయనేది. ఒక్కొక్క సింపుల్ చిన్న 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 విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే, దీన్ని ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకి కలర్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో కలర్ ట్రాన్స్ఫార్మ్ మొదలెడతాను. మొట్టమొదట నా దగ్గర ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో COLOR కలర్ ట్రాన్స్ఫార్మ్, కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇన్పుట్ ఏంటి నాది, Canon Cine Gamut, ఇన్పుట్ గామా, Canon C-Log 3. ఓకే, అవుట్పుట్ కలర్ స్పేస్. ఇప్పుడు నేను దీన్ని టీవీ కోసం చేస్తున్నాను. టీవీలో సినిమాలో కలర్ కావాలి. సో టీవీ దేని మీద డిపెండ్ ఉంటుంది, REC 709 మీద. సో నేనేం చేస్తానంటే దీన్ని తీసుకెళ్ళి నా సినిమా కలర్ స్పేస్కి మార్చేసుకుంటాను, సినియన్ లాగ్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఒక లట్ అప్లై చేస్తాను. అదేంటంటే నాకు మీకు వెళ్తే ఇక్కడ ఫిల్మ్ లుక్స్ డావిన్సీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారన్నమాట. డావిన్సీ రిజాల్వ్ ఆటోమేటిక్ ఫిల్మ్లు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ గమనిస్తే డిఫరెంట్ ఏజ్ ఆఫ్ ప్రింట్ ఫిల్మ్ లుక్ ఉన్నాయన్నమాట. ఫ్యూజీ ఉంది, ఇక్కడ కొడాక్ ఉంది, కొడాక్ 2383 కనపడుతుందా మీకు? ఇదిగోండి, D60, D65, DCI-P3 ఉంది. ఇది REC 709. అంటే నాకు ఇప్పుడు ఇవి కావాలి. వాట్ ఈస్ D55, D60 అంటే వైట్ పాయింట్ ఏ వామ్ ఉండాలి. D55 అంటే కొద్దిగా వామ్ వైపు వెళ్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసి చెప్పడం కానీ నేను చేసేటప్పుడు చూసేది ఏంటంటే REC 709 D60 ఈ విల్ బీ ద బెటర్ అనమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను బై ప్రెస్సింగ్ Alt+. దీనికి నేను లట్ వేస్తాను.
ఒక లట్. ఆ లట్ ఏంటంటే ఇదనమాట. ఇదేంటంటే క్యూబ్ లట్. ఓకే, ఈ క్యూబ్ లట్ నేను వాడతాను. ఇది డావిన్సీ వాళ్ళు మనకు సాఫ్ట్వేర్లో ఫ్రీగా ఇస్తారు. ఎస్, చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇది సినిమాటిక్ లుక్లోకి మారిపోయింది. నౌ ఇది లుక్లోకి మారింది, కానీ ఇది సినిమాటిక్ లుక్ ఇంకా రాలేదు. జస్ట్ ఆ కలర్స్ అలా వచ్చాయి, బట్ ఇంకా సినిమా వైపు రాలేదన్నమాట. సో నిదానంగా దీన్ని టోన్ చేద్దాం, సినిమాటిక్ టోన్. ఓకే, నాకు ఈ విధంగా ఇది బ్లూయిష్ ఉండే కన్నా సినిమాటిక్ టోన్లోకి వెళ్ళాలన్నమాట. సో నేనేం చేస్తానంటే, ముఖ్యంగా ఎప్పుడు మీరు వర్క్ చేసినా కూడా నోట్స్కి ఖచ్చితంగా లేబుల్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను లేబుల్స్ ఇస్తాను. లేబుల్ ఇవ్వకుండా మొదలెట్టేసాను, బట్ లేబుల్ ఇస్తాను. CST కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్. నౌ నేను ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏం చేశాను, రెండోది లట్ అప్లై చేశాను. సో మళ్ళీ దానికి లట్, LUT లట్. ఓకే, దీని తర్వాత నేనేం చేస్తాను, ఒక లుక్ తీసుకురావాలి దీన్ని. సో నేనేం చేస్తానంటే ఇంకొక నోట్ తీసుకొని దీనికి లుక్ అని పేరుస్తాను. ఇప్పుడు నాకు కావాల్సిన లుక్ వైపు వెళదాం. ఓకే, లుక్ ఈ టోను నిదానంగా ఆరెంజెస్లోకి తీసుకెళ్దాం. సో లైట్గా ఓకే. అయితే ఇక్కడ లట్ ఎంత అప్లై అవ్వాలనేది కూడా మనం ఇవ్వచ్చు. లట్ యొక్క శాచురేషన్ చాలా ఎక్కువ శాచురేషన్ ఉంది. సో నేను కొద్దిగా దాన్ని కీ చేస్తాను. ఓకే, సో నాకు సరిపోతుంది ఇది కొద్దిగా. ఎస్, ఓకే. నెక్స్ట్ లుక్లోకి వచ్చిన తర్వాత ఇది ఇలా ఉంది. సో ఐ విల్ గో టువర్డ్స్ ద ఆరెంజ్. ఒక్కసారి మనం ఇందులోకి వెళ్ళి వెక్టర్ స్కోప్ పెట్టి చూద్దాం అసలు ఇది ఇటుపక్క ఉందనేది. ఓకే, ఇటుపక్క ఆల్మోస్ట్ ఆల్ ఇటుపక్క వెళ్ళిపోయింది. నేను దీన్ని ఇటుపక్కకి తీసుకురావాలి, అంటే ఆరెంజ్ వైపు తీసుకురావాలి. సో లెట్స్ స్టే లిటిల్ బిట్ ఆఫ్ సెట్ చేద్దాం దీన్ని. ఎస్ 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 వీఆర్ గెటింగ్ ద ఆఫ్ సెట్ అనమాట. ఓకే, సో ఆరెంజ్ వైపు వచ్చేసింది. సో లట్ అప్లై కొద్దిగా తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా టీల్ ఇస్తాం. అయితే ఓకే, లుక్ ఇంకొంచెం ఎల్లో అయితే బాగుంటుందేమో. ఓకే, యా, ఇంకొక ఎల్లో అయితే బాగుంది. యా, ఇప్పుడు మనకు నెక్స్ట్ ఒక లుక్ వచ్చింది, కానీ ఇంకా ఇది సినిమాలాగా అనిపించట్లేదు. సినిమాలో ఎట్లుంటుందంటే మరి వీడియోలో ఉన్నట్టు షార్ప్గా ఉండదు, లిటిల్ బ్లరీగా ఉంటుంది. రెండోది ఏంటంటే శాచురేషన్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో మనకు శాచురేషను ఇక్కడ ఉంటుంది శాచురేషను, బట్ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ శాచురేషన్ ఐ డోంట్ లైక్ దిస్ శాచురేషన్. ఐఎమ్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ శాచురేషన్. Saturation. Now I'm using HSV. ఇప్పుడు ఈ ఛానల్స్ని తీసేసి now I will give some saturation. Yes, little saturation and yeah, little saturation. This will be okay for me. Yeah, this is okay for me and this is saturation. ఇప్పుడు ఈ saturation అయింది, కానీ ఇంత శాచురేషన్ ఫిల్మ్లాగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని కావాలన్నా కూడా మీరు తగ్గించుకోవచ్చు. నేను ఇంత శాచురేషన్ ఇచ్చాను అంటే ఎవరి లుక్ వాళ్ళది, మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఎవరు చేసే కలర్ ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. సో నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటంటే కొంచెం లైట్గా బ్లర్రీ ఉంటుంది. ఇది
సినిమా. సో లైట్గా నేను బ్లర్ ఇస్తాను. బ్లర్ అని కూడా అనకూడదు, క్లారిటీ తగ్గించాలని అంటారు దాన్ని. బ్లర్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కొత్తగా నేర్చుకున్నట్టు వాళ్ళకి. కలర్ కరెక్షన్ అనగానే నేను డావిన్సీ చేస్తాను అన్నాడు. ముందు అందులో నుంచి బయటికి రండి. ఏంటంటే కలర్ కరెక్షన్కి టూల్ మట్టుకే ఇది. కలర్ అనేది వేరే సైన్స్. వంట వండడం అనేది ఒక సైన్స్. నేను ప్రెస్టేజ్ కుక్కర్ వాడుతున్నా అంటే అది కొనుక్కుంటే రాదు, అది టూల్ అంత మట్టికే. సో ఈ బ్లర్ అంటే ఏంటి, హ్యాలో అంటే ఏంటి, హేలేషన్ అంటే ఏంటి, పిక్సెల్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలిస్తేనే యూ విల్ బికమ్ ఏ గుడ్ కలరిస్ట్. కలర్ సైన్స్ తెలియాలి, మొత్తం తెలియాలి. డావిన్సీ నేర్చుకుంటే కలరిస్ట్ అవుతాము అనుకుంటే కుదరదు. కలర్ సైన్స్ వెనకాల ఉండే తెలియాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ముందు మీరు బేస్ బాగుంటే మీరు చేసే వర్క్ కూడా బాగుంటుంది. సో చాలామంది డావిన్సీ చేసాం, ఒక నెలలో ప్రీమియర్ నేర్చుకుని నేను ఎడిటింగ్ నేర్చుకున్నానంటే నో, యూ విల్ లర్న్ ప్రీమియర్, నాట్ ఎడిటింగ్. ఎడిటింగ్ నేర్చుకోవాలంటే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 4 ఏళ్ళు పడుతుంది. గ్రామర్ ఆఫ్ ఎడిటింగ్, ఏ షాట్ ఎప్పుడు కట్ చేయాలి, ఎందుకు కట్ చేయాలి, దేనికి కట్ చేయాలి, ఎన్నో విషయాలు ఉంటాయి అందులో. సో మీరు నేర్చుకునేటప్పుడు మీకు గ్రామర్ అంతా తెలుసు, బట్ మీకు మెషిన్ తెలియదు. సో యూ లర్న్ ప్రీమియర్. మీ కలర్ మీద పట్టు చాలా బాగుంది, బట్ ఆ కలర్ని నేను చేయాలి అంటే నాకు సరైన టూల్ లేదు. సో డావిన్సీ నేర్చుకుంటే నేను కలరిస్ట్ అవుతాను, బేస్ లైట్ నేర్చుకుంటే కలరిస్ట్ అవుతాను. నో అవ్వవు. నీకు కలర్ అనేది మైండ్లో ఉండాలి. ఎవ్రీ పిక్సెల్స్ గురించి నీకు ఐడియా ఉండాలి. వచ్చిన ఫుటేజ్ ఎటువంటిది అనేది మీకు ఐడియా ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ బికమ్ అ గుడ్ కలరిస్ట్, అ గుడ్ ఎడిటర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో నువ్వు టూల్ నేర్చుకుంటున్నావా, పని నేర్చుకుంటున్నావా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది లైట్గా నాకు క్లారిటీ కావాలా. క్లారిటీ నా దగ్గర మామూలుగా లైట్ రూమ్లో అయితే మీకు కొంచెం క్లారిటీ ఇవన్నీ అని ఉంటాయి. సో లైట్గా బ్లర్ ఉండాలి. సో బ్లర్ అనే టూల్ ఉంటుంది, క్లారిటీ అనే టూల్ ఉండదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. బ్లర్ అనే టూల్ ఉంటుంది, క్లారిటీ అనేది ఉండదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దానికోసము షార్ప్నెస్ని తగ్గిస్తే బ్లర్ అవుతుంది, మీకు తెలుసు. కానీ ఏ షార్ప్నెస్ తగ్గాలి, మిడ్లో షార్ప్నెస్ తగ్గాలి. సో మిడ్లో షార్ప్నెస్ అంటే ఏంటి, మిడ్ డీటెయిల్ వాడతాను నేను ఇక్కడ. మిడ్ డీటెయిల్ వాడతాను. ఓకే 30. ఎస్, ఇప్పుడు లైట్గా ఇది వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంటుంది, లైట్గా లిటిల్ బిట్ గ్లో ఉంటుంది. ఫిల్మ్ లిటిల్ బిట్ గ్లో ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, అయ్యో మనం దీనికి లేబుల్ ఇవ్వలేదు, దీని ఏం లేబుల్ ఇస్తాం, గ్లో అని ఇద్దాం. లేకపోతే గ్లో లేదు, లేకపోతే డీటెయిల్ లో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాను. ఇంకొకటి తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది బ్లర్ అయిపోయింది కదా, ఇంకొంచెం దీనికి గ్లో కావాలి. యూ గో ఫర్ ఎ గ్లో, దట్ ఈస్ ద ఫిల్మ్ గ్లో. సో నా దగ్గర ఫిల్మ్ అడిక్షన్, ఫిల్మ్ డ్యామేజ్. ఎస్, ఇది ఒక డ్యామేజ్ చేసేసింది. సో ఇప్పుడు నాకు ఫిల్మ్ బ్లర్ ఏదైతే ఉందో ఇది అవసరం నాకు. సో విన్నెట్టింగ్ నాకు అవసరం లేదు, డస్ట్ అవసరం లేదు, స్క్రాచ్ అవసరం లేదు, 0. ఓకే, బ్లర్ని ఇంత కాకుండా ఇంత యాడ్ చేస్తాను. ఇది ఒక బ్లర్ లాంటి ఎఫెక్ట్ అన్నాను అనుకోండి. సో దీన్ని నేను ఎక్కువ అయింది, దీనికి కొంచెం తగ్గించుకుంటాను. నా ఇక ఫైనల్గా మీకు తెలిసింది ఏంటంటే ఫిల్మ్కి ఏమి ఉండాలి, మెయిన్గా గ్రీన్, హైలైషన్ ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి స్టార్టర్స్ కదా, సో వీ కెన్ go with simple thing. Altas, I'll go for a film look. I'll go for green. Yes, film green, opacity 16 mm. I need 35 mm. 35 mm grain. 35 mm grain. Okay. So opacity, yes,
ఓకే, నో ప్రాబ్లం. అయితే అయ్యా ఓవర్లే నాకు ఫిల్మ్ గ్రేడ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు కొద్దిగా బ్రైట్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక నోడ్ వేసుకుని నేను ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ. ఇప్పుడు ఇది సినిమాలో కనపడాలంటే మనం పైన కింద ఒక బార్ వేస్తాం, బ్లాక్ బార్ లాగా. సో దాన్ని ఏంటంటే బ్లాంకింగ్ అంటారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టైమ్ లైన్ అవుట్పుట్ బ్లాంకింగ్ నాకు 2.40 సినిమాలా కనపడాలి. సో ఓకే, ఇది ఓకే. కానీ ఇప్పుడు తల కట్ అయిపోతుంది, పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కిందకి తీసుకోవాలి నేను. సో టిల్ట్. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇట్ లుక్ లైక్ సినిమా. కలర్ అనేది ఒక పర్సనల్ టేస్ట్. సో ఇప్పుడు నేను ఆరెంజ్ ఇచ్చాను, ఈ ఆరెంజ్ నచ్చకపోతే మీరు ఇంకొక ఆరెంజ్ ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన కలర్లో మీరు చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజుకి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్ నాకు ఇంకా వర్క్ చేయడానికి నాకు ఇంకా బలమిస్తుంది. సో మీకు ఏదైనా కావాలనుకున్న కింద చక్కగా కామెంట్స్ పెట్టండి. మనం త్వరలోనే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని అందులో అందరం మాట్లాడదాం గ్రేడింగ్ గురించి, ఎడిటింగ్ గురించి, మొత్తం మరిన్ని విషయాల గురించి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.